పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమా ఐశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాము. ఓకే, మీరు చదువుకున్నటువంటి లేఖన భాగం మనకు లభించినంత వరకు తెలుగు బైబిల్లో అలా ఉంది. మొట్టమొదటిగా 14వ వచనాన్ని మనం చదివితే ఎలా ఉండాలి అంటే ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు బైబిల్లోనే చదివారు, ఎలా ఉండాలి అనేది నేను చదువుతాను, సరేనా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ హేతువు చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని ఉండాలి. అందుకని ఆ వచనాన్ని మీకు ఆల్రెడీ పైన బ్యానర్ పైనే ఉంటుంది, మీరు గమనించినట్లయితే. కాబట్టి పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రి నామమున కుటుంబం అని పిలువబడుతుందో ఆ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని. ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరండి? యేసుక్రీస్తు తండ్రి ఎవరండి? సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా అని పాత నిబంధనలో పిలువబడినటువంటి యెహోవా, వాస్తవంగా చెప్పాలంటే యెహోవా అనాలి. ఆయన ఎదుట ఆయన మనకి తండ్రి. ఒకనండి, ఆ తండ్రి ఎదుట మనము మోకాళ్ళుని ఎందుకని మోకాళ్ళు ఉంటున్నాం అంటే పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఒక తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుంది. ఇందుకు అసలు ఆ కుటుంబం అంటే మానవులుగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక వివాహంలో జతపరచబడినటువంటి ఒక స్త్రీ పురుషులతో స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటాం, అంతేనండి. భార్యాభర్తలు కలిస్తే ఏముంది, ఇది కుటుంబం అంటాం. మీ ఫ్యామిలీ వచ్చిందండి అనగానే ఎవరిని చూపిస్తారండి? భార్యను చూపిస్తారు. ఎవరు కూడా మీ ఫ్యామిలీ వచ్చిందంటేగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చూపిస్తారు. ఎందుకని? భార్య ఉంటేనే ఇది కుటుంబం అని మనకు అర్థమైంది. ఇది లోకం చెప్పేది, కానీ బైబిల్ అలా చెప్పలేదు. అది ఇప్పుడు నేర్చుకోవడానికి ఇక్కడ ఈ 2 రోజులు ఉంటానంటే మనం నేర్చుకోవాల్సింది లోకం చెప్పిన కోణంలో కాదు బైబిల్ చదువుకునేది. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో ఆ కోణంలో మనం మార్చుకోవాలి. పేరెంట్స్ చిల్డ్రన్స్ అనేది కుటుంబంగా లెక్కించబడింది బైబిల్లో. పేరెంట్స్ అంటే మన తెలుగులో ఏమవుతుంది, తల్లి తండ్రి అంటాం, తల్లిదండ్రులు పిల్లలు అంటాం, అంతేనండి. పిల్లలు ఆడపిల్లలు మోపిల్లలు అని మళ్ళీ విడిగా చెప్పం. కానీ పేరెంట్స్ని తెలుగులో ఏమంటాం? పేరెంట్స్ని తెలుగులో ఏమంటాం అంటే తల్లిదండ్రులు అంటాం, అంతే. ఇంతకీ తల్లి తండ్రి ఇద్దరు అయితేనే కుటుంబం కాదే, తల్లి తండ్రితో ప్రారంభం అవుతుంది. వాళ్ళు ఏమనేది అసలు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? భార్య భర్త లేకపోతే స్త్రీ పురుషుడు ఏక శరీరం అయితే వాళ్ళు ఒక పార్ట్ అనమాట. ఇంతకీ ఏక శరీరం అవ్వడానికి కావలసినటువంటి సరైనటువంటి విధానంలో మనం అలవాటు చేసుకోలేదు, మన మైండ్ని ట్యూన్ చేసుకోలేదు. ఒకవేళ మన ముందు ఉన్నోళ్ళు చెప్పలేదో, మనం దాన్ని పరిశీలన చేయలేదో మరి తెలియదు. ఎప్పుడైనా సరే మన పిల్లల్ని వివాహం చేసేటప్పుడు మనం ఏం చూస్తామండి? సాధారణంగా మనం ఏం చూస్తాం? పురుషుడి బాబుకి కనుక అమ్మాయిని చూడాలంటే ఆమె అందం ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా, చదువు ఉందా, ఇవన్నీ చూస్తాం. అదే ఆడపిల్ల చూసేటప్పుడు ఇటేం చూస్తాం? ఆస్తులు ఉన్నాయా, అందం తక్కువలండి, ఆస్తులు ఉన్నాయా, బాగా సంపాదన ఇన్కమ్ బాగుందా లేదా, ఆ తర్వాత కొంచెం అందంగా ఉన్నాడా, ఇవి చూస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా ఏం చూడాలి? చూడాల్సిందేంటి? దైవికమైనటువంటి భయభక్తులు ఉన్నాయా, దేవుని యందు సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడా, వాక్యంలో స్థిరంగా ఉన్నాడా. ఇది మనకు అసలు పనికిరాదు. ఇది మనం చూసేది లీస్ట్ ప్రిఫరెన్స్. చూడవలసింది ఏంటంటే
దైవ భయభక్తులు కలిగినటువంటి పిల్లల్నే మనం జడ్జ్ చేసుకోవాలా. మళ్ళీ లాస్ట్ ఇంకోటి ఏంటంటారు, మన క్యాస్టేనా, మనోళ్ళేనా? ఇది చూడండి, ఇది ఒక పెద్ద జబ్బు ఏమండి. ఇది మనం ఏం చేయలేకపోతున్నాం అనమాట. ఈ క్యాన్సర్ కంటే భయంకరం అనమాట ఇది. ఇటువంటి వైపు మనం చూస్తే లెక్క అయితే దైవికమైనటువంటి కుటుంబం కట్టుకోవడానికి మనము సిద్ధపడట్లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏమవ్వాలి? ఒక్కటి అవ్వాల. ఎకాద్ అనేటువంటి పదం అక్కడ వాడబడుతుంది. దేవుడు ఒక్కడే అనే దగ్గర కూడా అదే పదం ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారేమంటే వీళ్ళిద్దరు కలిసి ఒకటైనట్టుగా ముగ్గురు కలిసి ఒకటని అట్లా తయారు చేశారు మనల్ని. త్రియేక దేవుడు అని మొదలుపెట్టారు. నేను త్రియేక దేవుడు అని బైబిల్లో ఎక్కడా లేదు. అదేనండి. సరే మోని దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటను పెట్టుకుంటే ఆయన ఏం చేశాడంట? దేవుడు ఒక మాట చెప్పాడన్నమాట. ఏం చెప్పాడు? ఎవరినైతే ఆదాము అవ్వగా సృష్టించినటువంటి ఎవరైతే ఆయన చేశాడో, ఎవరైతే కలిగారో వాళ్ళని ఒక్కటి చేశాడు. ఏమండి? మొట్టమొదటిగా నేల మంటి నుంచి మనకు కనబడి ఈ మట్టి కాదు కదా, అందరికి తెలిసిందేగా. మనకు కనబడి ఈ మట్టి కాదు, ఆయన తీసుకొచ్చింది భూమి యొక్క అగాధ స్థలం నుంచి తీసినటువంటి మట్టి. అది మామూలుగా ఉండదన్నమాట. ఒక జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా మనల్ని పేరబెట్టాడంటే ఏంటి? అది ద్రవ రూపంలో ఉన్నదాన్ని ఒక మూసలో పెడితే అది చల్లారితే ఒక ఆకారం వచ్చింది. అంతేగాని ఉడకబెట్టి జున్నులాగా చేస్తే ఆకారం కాదు. అంటే ఈ మాటలో మనం చాలా జాగ్రత్తగా మన మైండ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక మనిషిని, ఒక పురుషుడిని తీసుకొస్తే ఆ పురుషుడి నుంచే స్త్రీని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని ఏం చేశాడు? ఒక్కటి చేశాడు దేవుడు. ఇప్పుడు ఈ ఒక్కటగా ఉండేటువంటి వీళ్ళ నుంచి ఎవరు రావాలి? దేవుడు కలిగించాడా? మట్టి నుంచి ఒక జీవిని, ఒక పురుషుడి నుంచి ఒక స్త్రీని, జీవిని తీసుకొచ్చాడా? ఇలా వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి? ఇంకో జీవిని తీసుకురావాలా. అర్థమైందండి? అది కుటుంబం. భార్యాభర్తలు పిల్లల కంటేనే అది పరిపూర్ణ కుటుంబం. నా భార్యను చూపించో, లేకపోతే నా భార్య నన్ను చూపించో, మేము ఫ్యామిలీ అంటే కాదు. నా పిల్లలను చూపిస్తే అది ఫ్యామిలీ. ఇది బైబిల్ చెప్పేటువంటి మూల సూత్రం. పరలోకమందును భూమి మీద ఉన్న ఏ కుటుంబం అయినా సరే ఎలా కుటుంబం అని పిలువబడుతుందంట? ఏ నామమున? తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామమున. ఎవరి నామమున మనం ఇక్కడ చేరున్నామంటే దేవుని నామంలో మనం ఇక్కడ చేరుంటాం. అంతేనండి. ఇప్పుడు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఇలా చేరినటువంటి మనము పరలోకంలో కుటుంబం ఎక్కడుంది? పరలోకంలో కుటుంబం ఎక్కడుంది? ఎవరెవరు కుటుంబంలో ఉన్నారు చెప్పండి? ఒక తండ్రి కుమారుడు. ఓకేనండి. తండ్రి కుమారుడు కుటుంబం అని ఎలా పిలబడిందో భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి? పేరెంట్స్, చిల్డ్రన్స్ ఉండాలి. తల్లి తండ్రి, తల్లిని వేరుగా తండ్రిని వేరుగా మనం చూడకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తండ్రి చెప్పినటువంటి దాన్ని, తండ్రి ఏదైతే చెప్తాడో దాన్ని ఎవరు కుటుంబంలో అమలు చేస్తూ ఉంటారు? తండ్రి చెప్పిన మాట ప్రకారం ఎవరు నడుస్తారు? నెక్స్ట్ ఇమీడియట్ గా ఎవరు రావాలి? భార్య, పిల్లలు వెళ్ళిపోవాలి. అందుకనే మన కొరింథీ పత్రిక చెప్తుంది, పురుషుడికి స్త్రీకి పురుషుడు, పురుషుడికి క్రీస్తు, క్రీస్తుకి తండ్రి. అంటే దేవుడు చెప్పింది క్రీస్తు ఎలా అన్నాడో, పురుషుడు చెప్పింది స్త్రీ ఎలా ఉందో, ఎవరు నడవాలా? సంఘంగా ఉన్నటువంటి మనము. భౌతికంగా చూసుకుంటే మన పిల్లలు, మన కలిగిన పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ జీవితంలో ప్రతి అడుగు వేయాలి. కొంతవరకు పర్లేదు, కొంతవరకు పర్లేదు. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత నీ తెలియదులే డాడీ, నీ తెలియదులే మమ్మీ. ఏంటి? దేన్ని బట్టి అంటారు? వాళ్ళు చదువుకున్న చదువును బట్టో, వారి సొసైటీలో వచ్చినటువంటి నాలెడ్జ్ని బట్టో వాళ్ళు ఏమని చేస్తారు? నీ తెలియదులే అంటారు. అవసరం లేదు, తెలియదులే అనేంత మాట అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తండ్రి చెప్పినటువంటి, తల్లిదండ్రులు చెప్పే మాట దేని నుండి చెప్తారంటే జీవితం యొక్క అనుభవంలోంచి చెప్తారు. అదే ఆయనకి ఏం తెలిసింది? అనుభవం ఉండదు, నాలెడ్జ్ అయితే ఉంటుంది. దాని గురించి అనుభవపూర్వకమైనటువంటి నాలెడ్జ్ ఉండదు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉంటుందా? ఆ వయసుకి ఆ మాట ఏంటంటే ఆ మాట మనం వింటూ ఉంటాం చాలా కుటుంబాల్లో. నీ తెలియదులే కూర్చో అనే మాట మాట్లాడతారు మన పిల్లల్ని. కారణం ఏంటంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పాల్సినటువంటి మనం చెప్పాలా. ఎవరికి లోపడాలి, ఎవరి మాట వినాలి, వినే విషయంలో మనం గనక జాగ్రత్తగా లేకపోతే మనం ఏమవుతుంటే పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి వచ్చింది.
తండ్రి అయిన దేవుడు తాను చేసినటువంటి ప్రతి పనిని మానవులైనటువంటి మనకి చెప్పకుండా ఏది చేయలే. ఆయన ప్రతి విషయం మనకి క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పిన మాటకి మనం చేయాల్సినటువంటి మనుషులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే లోబడటం, విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబంలో మన కుటుంబంలో విధేయత, లోబడటం అనేటువంటి అంశాలు కొంత పరిధి వరకే ఉంటున్నాయి, తర్వాత కనిపించట్లా. ఈ రోజుకి కూడా నా తల్లిదండ్రులకు నేను ఏమాలి? లోబడాలి, విధేయత చూపించాలి. ఇంతకీ నా తల్లిదండ్రులకు నేను విధేయత చూపించాలంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలా? వాళ్ళ ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉండాలా. నా ఆత్మీయ స్థితి నా తల్లిదండ్రులతో పోటీ పడతా ఉండాలి. నా పిల్లల ఆత్మీయ స్థితి నాకు పోటీ పడతా ఉండాలి. అది ఒక కుటుంబంలో ఉండేటువంటి ఒక హైరార్కీ అంట, లేదంటే ఒక పారంపరం. అలా కొనసాగాలే తప్ప మనకు వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి నాలెడ్జ్ని బట్టో, చదువుని బట్టో, మరో దాన్ని బట్టో మనం తల్లిదండ్రులను ఏం చేస్తాంటే మా నాన్న మా అమ్మ చదవలేదు, వాళ్ళ చదువు రాదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి ఏం తెలియదు, అనవసరం అని బైపాస్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనం చిన్నప్పుడు మనం నేర్పించాల్సిన విధంగా నేర్పించలా. ఒకవేళ నువ్వు జ్ఞానం తెలిసేమో, నీ చదువు వచ్చేమో, కానీ నువ్వు అడగాల్సిందేంటి? డాడీ లేదా మమ్మీ లేదా నాన్నగారు, అమ్మగారు, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నువ్వు చేయాలనుకున్నది ముందు ఎవరికి దృష్టికి తీసుకెళ్ళాలి? నీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేయాలి? ఇదే అరే మనకు బాగా లాభం వస్తుందా, మంచి జీతం వచ్చిద్దా, పో అనకూడదు. వాళ్ళు ఏం చేయాలి? దేవుడు సన్నిధికి ఆ సంగతి తీసుకెళ్ళాలి. ఏమండి, ఇది ఒక క్రమం. అది మన బైబిల్లో ఆ క్రమంగా సంబంధించినటువంటి ప్రతి లేఖన భాగం మనం రానున్న ఈ సెషన్లో దైవజనుల చేత దాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు పరలోకంలో ఉన్న కుటుంబము, భూమి మీద కుటుంబం ఏమవ్వాలి? ఒక తండ్రిని బట్టి ఒక్కటవ్వాలా. ఇంతకీ దేవుడు చెప్పిన మాటని ఎన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆచరించారండి? ఎన్ని? అన్ని కదా చెప్తున్నారు సారా, అన్ని అన్నారు. మరి మనం ఎందుకు ఆచరించట్లేదు? ఓ పురుషుడా, క్రీస్తు చెప్పిన మాటలన్నీ వింటున్నావా? ఓ స్త్రీ, నీ భర్త చెప్పిన మాటలన్నీ వింటున్నావా? మా ఆయన ఇంట్లో ఏం పని చేయడు, నేనే ఉద్యోగం బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా అనే పరిస్థితులు ఉన్నాయా? అంతేనండి. ఈ లోకపరమైనటువంటి ఇవి ఆధిక్యతలు వచ్చేస్తున్నాయా? మా ఆయనకి అసలు ఏం తెలియదండి, నాకే అన్ని తెలుసు అని ఉన్నాయా? లోపల ఉంటే ఆయన కూడా ఎలా ఉండాలి? వాక్యంలో ప్రాధాన్యత ఇస్తే ఆయనకి తెలియనటువంటి సంగతులు ఏమి ఉండకూడదు. దేవునికి ఆత్మక సహాయం ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. దాన్ని ఎందుకు మనం తీసుకోవట్లేదు అంటే మనకి టైం ఉండదు, మనకు సమయం ఉండదు. పరిశుద్ధ గ్రంథం లేఖనాన్ని పరిశీలన చేయడానికి మనం ఎలా తయారైపోయామంటే ఈజీగా తయారైపోయాం, సులభంగా. అంటే బైబుల్ తెరచి కొంత సమయం ఆడ కూర్చొని చదవటం, లేదంటే వాటి విషయంలో ధ్యానం చేయడం అనేది మనకి చాలా కష్టతరం అయిపోతుంది. కారణం ఏంటి? మనం వేరే రకమైనటువంటి ఆలోచనలతో మనకు హృదయాల్ని, మన ఆలోచనల్ని నింపుకుంటున్నాం. అది ప్రాధాన్యత. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తే దేవుడు మన కుటుంబాన్ని ఒక దైవికమైనటువంటి కుటుంబంగా, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మనం సెల్ఫ్ సెంటర్డ్ కాదు, క్రైస్తు సెంటర్డ్ గా తయారవ్వాలి. మనం ఏమో తయారవుతాం? ఎక్కడ పొద్దున్నే లేవట, ఏ పని చేయాలి, ఏంటి, ఎలా సంపాదించుకోవాలి, ఏం చూడాలి, ఎక్కడ ఏమొస్తుంది, ఎంత రేటు ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి, ఇవే ఆలోచనలు. ఈ ఆలోచనలతో నింపబడితే ఏమవుతుంది? ఒక బాటిల్ ఉందండి, ఒక బాటిల్, దీనిలో మంచినీళ్ళతో నింపుకుంటే మంచినీటితో నిండి ఉంటుంది. దీనిలో చెడు నీళ్లు పోస్తే ఈ మంచినీళ్ళు బయటకు పోయి చెడు నీళ్ళతో ఉంటుంది. మీరు బాగా చూసుకోండి, ఒక గ్లాసులో మురికి నీళ్లు తీసుకెళ్ళండి. మురికి నీళ్లు ఎక్కడైనా సరే, మీకు డ్రైనేజ్ ఎక్కడ దొరికినా ఆ నీళ్లు తీసుకెళ్ళండి. ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్లో ఆ గ్లాస్ పెట్టండి. అప్పుడు ఉన్నటువంటి మురికి నీళ్ళంతా బయటకు పొర్లిపోయి కొంతసేపటికి ఆ ట్యాప్ నీళ్లతోనే నిండిపోయి ఉంటుంది. అంటే నువ్వు దేంతో నింపుకుంటున్నావు? నీ ఆలోచనలతో, నీ హృదయాన్ని దేంతో నింపుతున్నావు? వాక్యంతో నింపుతున్నావా? లోకంతో నింపుకుంటున్నావా? దాన్ని బట్టే ఏది నిండి ఉండదు? హృదయం. మనకు బాగా తెలుసు కదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే అబ్బా ఎప్పుడన్నా ఆలోచించాను, నేను దేంతో నింపుకున్నాను, నా నోటి నుంచి ఏ మాట వచ్చింది అని ఎప్పుడన్నా పరిశీలన చేసుకున్నావా? అంటే క్రాస్ చెక్ చేసుకున్నావా? నేను మాట్లాడేవన్నీ కరెక్టే,
నేను బాగానే మాట్లాడాను నేను అనుకుంటాను. కానీ నా మాటలో ఏం చేస్తారు? నా ముందుండే మీరు తప్పు తీస్తారు. ఏంటి అలా ఎందుకు మాట్లాడాడు ఆయన? నాకు అర్థమైందా? నేను తప్పు మాట్లాడాను నాకు అర్థమైందా? లేదు. మీరు దాన్ని వేలే చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. నాకే ఎదురు చెప్తారని తయారవుతాం. కానీ నేను మాట్లాడిన మాటలో నా హృదయంలోంచి ఏమో మిస్టేక్ వచ్చింది అని నేను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఒక పురుషుడు వాక్యంలో తన కుటుంబాన్ని కట్టుకోవాలి. మొట్టమొదటి చేయాల్సిందంటే వాక్యంలో కుటుంబాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకున్నటువంటి ఆయన సంఘంలో సజీవమైనటువంటి ఒక రాయిగా తయారవుతాడు. ఏమండి, ఒక కట్టడం కట్టాలంటే ఒక ఇటుక రాయి ఏదైనా కావాలి కదా. ఒక రాయిగా ఉండాలంటే ఒక కుటుంబము క్రీస్తు యొక్క శరీరంలో అంటే సంఘంలో ఒక భాగంగా అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఆయన కట్టుకోవాల్సినటువంటి మొట్టమొదట ఒక ఇటుకని జాగ్రత్తగా పేర్చుకోవాలి. అవి ఎలా ఉండాలి? మనకి తెలుగు బైబిల్లో ఏముంటుందంటే అవయవం అని ఉంటుంది. అసలు యాక్చువల్గా ఏమంటే ఫ్లష్ అండ్ బోన్స్ అనమాట. అంటే ఒక ఎముకగా ఒక మాంసంగా తయారవ్వాలి. ఒక ఎముక ఉంది. ఎముక దేనికి పనిచేస్తుంది? మన యొక్క దేహాన్ని నిలబెట్టడానికి, మన కనబడే అవయవాలన్నీ సరైన రీతిలో ఉండడం కోసం ఎముక అవసరం. ఎముక ఉంటే సరిపోయిద్దా? మనకుండే ఈ రూపం కావాలంటే మనకు కండ కావాలా? అవునండి. కండ ఎముకతో ఉన్నామంటే మనం చూడలేం. దానికి చర్మం కావాలి. అర్థమైందండి? చర్మంతో చక్కగా రూపాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఇస్తే ఇదే సంఘం కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని లోపల ఎలా ఉండాలి? ఒక అవయవం కాదు, ఒక ఎముకగా, ఒక మాంసంగా మనం తయారవ్వాలి. ఎవరు కనబడాలి? మాంసం కనబడిద్దా? ఎముక కనబడిద్దా? ఇప్పుడు మనం కనబడుతున్నామంటే క్రీస్తు శరీరంలో క్రీస్తుని వదిలేసి దాన్ని బయటికి చీల్చుకుని ఏదో యాక్సిడెంట్ అయినట్లు లెక్క. యాక్సిడెంట్ జరిగిందండి, ఎముక కండ కనిపించేస్తుంది బయటికి అని అంటారా? చూస్తారు, దగ్గరికి వెళ్ళి చూస్తారా? చూడలేవు. ఎందుకని? అది భయంకరంగా ఉంటది. అదే చర్మం ఉంటే ఒకసారి 2 సార్లు మళ్ళీ చూస్తాం వెళ్ళి, ఈ భలే ఉన్నాడు కదా, ఈ భలే ఉంది కదా అని. అవునండి. ఈ చర్మము యేసుక్రీస్తు. మనకి సౌందర్యం రావాలంటే మనం బయట కనబడకూడదు, మనం లోపల దాక్కోవాలా, లోపల మనం ఉండాలా. ఎవరు బయటకు ఉండాలి? ఇప్పుడు ఎముకను కండ ఏంటి? ఆత్మ విషయంలో మెత్తగా ఉండాలి, లోక సంబంధమైన విషయంలో గట్టిగా ఉండాలి. మనం ఏం చేస్తాం? లోక విషయంలో బైబిల్ చదవమంటే గట్టిగా తయారవుతాం, చదవను అని. పలానా సీరియల్ ఉంది ఈరోజు పలానా వస్తుంది అనగానే, లేదా మన ఊళ్ళో సినిమా అనగానే మరొకటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కొంతమంది సీరియల్ ఉంటుంది, కొంత సినిమా ఉంటుంది, కొంతమంది ఆటలు ఉంటాయి. ఏమండి, అవి రాగానే ఏం చేస్తాం? ఎంత పని ఉన్నా సరే తప్పించుకుంటాం, అది చూస్తాం. మన కోరిక ఎట్లా ఉంది? చూడపోతే అది మిస్ అయిపోతే ఎలాగా? అమ్మో ఎట్టయినా సరే నేను అది ఆ రకమైనటువంటి దృక్పథం వాక్యం చూడకపోతే, వాక్యం చదవకపోతే అని ఉందా? నీ కుటుంబం పరలోకంలోను భూమి మీద కుటుంబం ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు అంగుతున్నావా? లేదే, మానేస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం మొట్టమొదటిగా ఈ సెషన్లో మన కుటుంబాన్ని మనం ప్రాథమికంగా ఎలా తీర్చిదిద్దుకుందాం. కుటుంబంలో ఉన్నటువంటి భార్య లేకపోతే కుటుంబ యజమాని యొక్క గురుతర బాధ్యతలు, కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యతలు, దైవిక కుటుంబం ఎలా ఉండాలి, లోక కుటుంబం ఎలా ఉంది, పరలోక కుటుంబం ఎలా ఉంటది, ఈ లోకంలో కుటుంబం ఎలా ఉంటది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ విషయంలో మనం మనసును ఎక్కడ పెట్టుకుందాం అంటే, కుటుంబం అంటే భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు పిల్లలు, అదే కుటుంబం. అన్నా మాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు, మరి మాది కుటుంబం కాదా అన్నారండి. కుటుంబం అవ్వడానికి రెడీ అవ్వండి. ఇప్పుడు ఎందుకు? ఎలిజబెత్, జకరియా, అబ్రాహం, శారా, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూపించా, ఎక్కడ ఉన్నాయి. వెరీ గుడ్. ఏ ఒడంబడికలో పాత ఒడంబడిగా కొత్త ఒడంబడిగా అని చెప్తా నేను. మీరు నిబంధన అన్నారు కదా, నేను ఒడంబడిక అంట. నిబంధన అనేటువంటి మాట ఏంటంటే ఒక క్లాజ్ అంటారు. అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ని నిబంధన అంటారు. అగ్రిమెంట్ ఏమంటారంటే కవనెంట్ అంటారు. అంటే ఆ కవనెంట్ లో క్లాజెస్ ఉంటాయి. ఒక ఒడంబడికలో నిబంధన ఉండదు. నిబంధనలో కొన్ని నిబంధనలు కలిసి ఒక ఒడంబడిక అవుతుంది. ఒడంబడికలో నిబంధనలు ఉంటాయి కానీ నిబంధనలో
మనతో చిన్న చిన్న బిట్లుగా చేసుకోవాలి దేవుడు. మనతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. నువ్వు నాకు సంబంధించిన దానివి, నువ్వు నాకు సంబంధించిన వాడు, నువ్వు ఇచ్చేయి. పాత నిబంధనలు ఏమి ఇచ్చారండి? సున్నతి ద్వారా మనతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు దేవుడు. కొత్త నిబంధనలో బాప్తిస్మము ద్వారా అదేంటండి ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. మరి దేనిలో ఉన్నా మనం? బాప్తిస్మం ద్వారా వచ్చామా అంటే మనం ఆల్రెడీ సున్నతి చేయించబడి ఉండాలా. సున్నతి చేయించుకోవడం అంటే ఏంటి? భూ సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి అన్ని కత్తిరించుకుని పెట్టేసుకోవాలా, తీసేసుకోవాలి. ఆ తీసేసుకుని తొలగించుకుంటేనే బాప్తిస్మంలో నువ్వు వెళ్ళగలుగుతావు. అంటే ఆచారాలు, ఆలోచనలు, వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి మనం ఏం చేస్తున్నాం? ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఈ ఒడంబడికలో ఎలిజబెత్ ఎంతకాలం చూసింది? జకరియా, ఎలిజబెత్ ఎంతకాలం చూశారు? బహుకాలము. అంతేనా? నిండిపోయిన వృద్ధులేనా? వాళ్ళు ఎంతకాలం చూశారు? సారమ్మ గారు, అబ్రాం గారు వాళ్ళు ఎంతకాలం చూశారండి? సెంచరీ కొట్టేదాకా చూసారా? మనకి ఇట్లా పెళ్ళి అవుతుందని 3వ సంవత్సరానికల్లా పిల్లడు వచ్చేయాలి, 2 ఏళ్ళకి వచ్చేయాలి. అసలు నువ్వు పెళ్లికి సిద్ధపడ్డావా? ఒకటయ్యారా? మీరు ఒకటయ్యారా? పెళ్ళైన 10 ఏళ్ళైనా సరే మా ఆయన నాకు అర్థం కాడు, 20 ఏళ్ళు అయింది దీని సంగతి నాకు తెలియదు అనే టైప్ మాట్లాడుకోవట్లా మనం. ఎందుకని ఒక్కటి కావడానికి ప్రయత్నం చేయట్లే ఇద్దరు కలిసి? దేవుడు చెప్పాడంటే సపరేట్గా ఉండడానికి కాదు కదా ఆయన పెట్టింది. మన ఇద్దరం భార్య భర్తలమే. నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉండు, నా సంపాదన నాది, నీ సంపాదన నీది అనుకున్నామంటే ఏంటది? పాశ్చాత్య దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మన భారతీయ సంస్కృతిలోకి తెచ్చుకోవట్లేదని పేరుకు మాత్రం భార్య భర్తలు, కానీ సమాధానం ఉండదు, పలుక్కోరు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు డబ్బులు వాళ్ళది, ఎవరు తెలసాలి వాళ్ళది. ఇట్లాంటి వాళ్ళు మన కుటుంబాన్ని, పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుతారు? పిల్లల్ని తీర్చిదిద్దడం ఎట్లా? పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే ఇద్దరు ఒకే మాట, అంతేనండి, ఒకటే ఆలోచన, ఒకటి ఫిక్స్. నీ నాన్న అట్టాగంటాడులేరా, దా ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఇచ్చిందో వచ్చిందా? 1 2 అయినాయా? 2 భావాలు అయినాయా? ఇంకా ఇప్పుడు ఆడికి నేర్పించిన పిల్లాడికి నేర్పించింది ఫస్ట్ తన్నే తల్లినే, తర్వాత తండ్రిని అంటాడు, ఆడు బయటికి వెళ్ళిపోతాడు. క్రమశిక్షణ అనే నేర్పించే దగ్గర ఏం చేసావు నువ్వు? ఆ క్రమశిక్షణ పలసం చేసి పట్టేశావు కాదండి. ఎందుకని? అమ్మ గారాబం చేస్తాం. గారాబమేనా? గారాబం చేస్తాం. ఎక్కడ చేస్తాం? నీ పిల్లవాడిని ప్రయోజకుడు అవ్వాలని చూస్తావా? వాడు ఏడ్చాడని నువ్వు ప్రేమ చూపించి గారాబం చేస్తావా? ఒక పిల్లవాడిని స్వాభావికంగా బాలుని హృదయంలో మూర్ఖత పుట్టును, అది శిక్షాదండన వల్ల అది వాడి నుంచి తొలిపోతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రపంచంలో అత్యంత జ్ఞానం కలిగిన ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట మనం పట్టించుకోపోతే ఎట్లా చెప్పండి? ఆయన చెప్పిందే మనం పట్టించుకోపోతే ఎలా? నువ్వు నేర్పించే విషయంలో, నువ్వు డిసిప్లిన్ చేసేప్పుడు, నువ్వు క్రమశిక్షణ చేసే విషయంలో నువ్వు సరైన రీతిగా నీ పిల్లల్ని ఉంచకపోతే, అమ్మ తిట్టింది అనుకో, ఏమంటావు? అరే మీ అమ్మ అట్టా గంటదిలే కానీ రా బయటికి వెళ్దాం, అక్కడ చెప్తా నీకు, అంతేనా? నువ్వేంటే నా కొడుకుని కొట్టావు అంటే వెళ్తా ఉంటారు కొంతమంది, అంతేనండి. ఇట్లా ఒక శిక్షణ, క్రమశిక్షణ నేర్పించే విషయంలో ఇద్దరు కూడా ఒకళ్ళు అరిస్తే, ఒకళ్ళు కొడితే, ఒకళ్ళు లాలించి, ఒకళ్ళు దగ్గర తీసి ఏం చేయాలి? మళ్ళీ తిరిగి అదే పాయింట్కి తీసుకురావాలి. ఏ విషయంలో కొడతాం? పలానా వస్తువు కావాలన్నాడు, వద్దు అని తండ్రి చెప్పాడండి. ఏం చెప్తాడు వాడు? ఏం చేస్తాడు? వద్దు అంటే ఏం చేయాలి? సరే డాడీ అంటాడా? కావాలి అంటాడు. ఇప్పుడు తల్లి తీసుకుని ఏం చేయాలి? నీకు అది వద్దు అనే చెప్పాలి. అర్థమైందండి? తండ్రి కోపంగా అరిసి కొట్టి చెప్పాడు, తల్లి ఏం చేయాలి? దగ్గర తీసుకుని లాలించి నీకు వద్దురా అని చెప్పాలి. మారకూడదు. ఒకటే క్రమశిక్షణ చేసే వాళ్ళు ఒకటే ఉండాలి. ఇటు రివర్స్ లో అయినా సరే తల్లి అలా చెప్తే తండ్రి నేనున్నాను రా, నీకెందుకు, మగోడు నువ్వు, వద్దు, అక్కడ కాదు నీ పిల్లోడికి మగతనం నేర్పించాల్సింది. అర్థమైందండి? దేవుని విషయంలో నువ్వు అలా గనక పిల్లల్ని గనక పెంచగలిగితే, దైవికమైనటువంటి క్రమశిక్షణను పెంచగలిగితే, రేపొద్దున ఆ పిల్లల వల్ల నీకేమైంది? ఆ పిల్లల వల్ల నీకేం కలిగిద్ది? ఎంతో ఆనందం కలిగిద్ది. అంతేనండి. కొడుకు పుట్టాడని కాదు, కొడుకు ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రులకి మంచిది. ఇప్పుడు చూడండి, అటువంటి కొడుకు గురించి ఒక మాట చెప్తాను. అందరూ బాప్తిసం తీసుకుంటున్నారు, అవునండి. ఈయన కూడా వెళ్ళాడు. అదేంటయ్యా నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకోవడం ఏంటి? నువ్వు అసలు నాకు ఇవ్వాల్సింది బాప్తిసం అన్నాడు ఆయన. కాదు నీతి యావత్తు ఇలాగ చేయడం మన ధర్మం, కానీ ఎలా చేయాలి? బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చారు. ఏమన్నాడు దేవుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అంటే తండ్రి చెబితేనే చేయనటువంటి ఇటువంటి సమాజంలో ఉన్నాం మనం. తండ్రి చెప్పకపోయినా సరే చేసే పిల్లలు ఉన్నారా? ఎవరిని చూసి నేర్చుకోవాలా? ఆయన చూసి
తన అడుగు జాడల యందు మనం నడవాలి. ముందు మనం నడవాలా. నేను చాలా లక్కీ, అమ్మా నాన్న వెళ్ళిపోయారు కాబట్టి నేను ఎన్నో చెప్పచ్చు. తల్లిదండ్రులు ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది, ఇక్కడ తల్లో తండ్రో ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మాట వీళ్ళు వింటున్నారు. ఇప్పటికీ పెళ్ళి అయిపోయింది, నా కుటుంబాన్ని నీ కుటుంబానికి సంబంధం లేదు, నువ్వు కవర్ చేసుకోమాక వార్నింగ్లు ఇస్తారా పేరెంట్స్ కి? ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ మాట వినాలా. మాట వినడంలో తప్పేం లేదుగా, నువ్వు చేసేదే నువ్వు చేస్తావని కదా, వేరే విషయం, అంతేనా? మాట వినితే మనకేమైతే కొంచెం అన్న విజ్ఞత వస్తుంది. వినకపోతే ఏమైందంటే అగ్రెసివ్ పెడార్థం అంటారు చూడు, లెక్క చేయని తనం వచ్చేసిద్ది మనకి. వినడం వల్ల ఏమవుతుందంటే ఆ విషయం ఏడలా మనకి మరోసారి ఆలోచన చేసి సరి చేసుకునేటువంటి అవకాశం, ఓ లోపం ఉంటే సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను నేను. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం పెంచేటువంటి విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎలా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా ఉండి లోబడి విని దాన్ని అనుసరిస్తున్నామో అలా మన పిల్లలు కూడా అదే నేర్పించాలి. ఇప్పుడు మనం అబద్ధం ఆడొద్దురా అని చెప్తాం మన పిల్లలకి. వాడు ముందే మనం ఏమండి దొరికామా, నువ్వు అబద్ధం ఆడావుగా, అలా కొట్టకూడదురా, ఎవరు పడితే వాళ్ళ మీద అరవకూడదురా అంటాం. నువ్వు మమ్మీని అరిసావుగా అన్నాడంటే ఏమైపోయినట్టు? ఒక తండ్రిగా అంటే ఒక పేరెంట్ గా పిల్లల విషయంలో నువ్వు దోష అయ్యావు. దోష అయిన తర్వాత అపరాధి అవుతావు, తర్వాత పాపాత్ముడు అయిపోతాం. అర్థమైందండి? మొట్టమొదట దోష అవుతాం, తర్వాత అపరాధి అవుతాం, తర్వాత పాపాత్ముడు అవుతాం. అంత దాకా మనకొద్దు. ఏ విషయమైనా సరే భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో చేసేది ముందు వాళ్ళిద్దరూ, తల్లిదండ్రులు ఇద్దరు ఒక మాటకు రావాలి. ఒక మాటకు వస్తేనే వాళ్ళు చెప్పాలి. వీళ్ళ దగ్గర భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలి? కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట. స్త్రీ పురుషుడు వారి ధర్మాలు జరిగించాలి. ఒక పురుషుడా, నువ్వు అవిశ్వాసమైనటువంటి భార్యను కలిగి ఉన్నాయేమో, ఓ స్త్రీ నువ్వు అవిశ్వాసి అయిన భర్తను కలిగి ఉన్నామో, నీకేం తెలుసయ్యా? నీకేం తెలుసు? ఏంటది? ఒకవేళ వాక్యం లేకుండానే నీ యోగ్యమైన ప్రవర్తన వల్ల నీ భార్యని రాబట్టొచ్చేమో, నీ భర్తని మళ్ళీ దేవునిలోకి రాబట్టొచ్చేమో. ఆ ప్రయత్నం చేయలే. చాలా మంది కుటుంబాల్లో భర్తలు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉంటారు. మేజర్గా భార్యలు దేవుని అంగీకరించి భర్తలు దేవుని యొక్క విషయాల్లో దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు మన భారతదేశంలో. మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఎక్కువగా స్త్రీలే త్వరగా దేవుని యందు నమ్మిక ఉంచి వస్తూ ఉంటారు. పురుషులు ఏంటంటే లోకం వైపు ఎక్కువ ఆలోచన చేసి మనం అటు వెళ్తే మనకు అది పోయిద్దామో, ఇది పోయిద్దామో, అవి రావేమో, ఇవి రావేమో, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, పిల్లలు సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే, ఇట్లాంటి కొన్ని విషయాలు. అమ్మో అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, నీతిగా ఉండాలంటారు. ఇవన్నీ మనకుండే అలవాట్లు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మానేయాలేమో, ఇట్లాంటి భయాలతో, ఇటువంటి ఆటంకాలతో, అభ్యంతరాలు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతారు. మనం చేయాల్సింది ఏంటంటే వాక్యం లేకుండానే 7వ అధ్యాయం 13 వచ్చింది. 7వ అధ్యాయం 13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడని ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఒక కుటుంబంగా మనం తీర్చిదిద్దాలంటే మనకు కావలసినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే వాక్యం లేకుండానే మన జీవిత యొక్క పాలి భాగస్తుల్ని లేకపోతే లైఫ్ పార్ట్నర్ని మనం టౌన్ చేసేయాలి. దిద్దుకోవాలా లేదా? ఇది మనం చేయకపోతే, ఇది మనం సాధన చేయకపోతే, చాలా కుటుంబాల్లో అటువంటి భాగ్యం ఉంటుంది. ఇద్దరు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. చాలా ఎక్కువ మంది కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఎవరో ఒకళ్ళే ప్రభువుని అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసం, ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, నా వరకు నేను చూసుకుంటానండి, నా భార్య ఎట్టపోతే ఏం చేస్తే నాకు అనవసరం, నేను మాత్రం పెద్ద భక్తుడిగా అవుతానంటే అది దైవిక కుటుంబంగా దేవుని దృష్టిలో ఎంపిక కాబడదు. లోకంలో వచ్చాము, లోకంలో చాలామంది వచ్చాము, వాళ్ళు మంచి కుటుంబం అండి అనొచ్చాము. మనుషులు అన్నారంటే ఏం చూస్తారండి? 2 కారణాలు. వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం అయితేనే వాళ్ళని మంచిగా అంటాం, వాళ్ళ వల్ల మనకేం ప్రయోజనం లేదంటే ఆడేవాడు అదెవరు, అంతేనండి. అదే దేవుడు చూసేదేంటి? మన హృదయం చూసే దేవుడు. ఒకవేళ మనుషుల అభిప్రాయాలు 100 మంది మనం చెడ్డోళ్ళు అన్నా సరే, దేవుడు మనల్ని నువ్వు నా ప్రియమైన కుమారుడు, నువ్వు ప్రియమైన, ఎందుకని మన ప్రయారిటీ ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని, నీతిని మనం ఈ లోకంలో జరిగించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం.
ఎప్పుడు కూడా చేస్తా ఉన్నాం అంతే. బయట విషయాలు అవుతాయండి మనకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమన్నారు, పక్కింటి వాళ్ళు ఏమన్నారు, మన బంధువులు ఏమనుకుంటున్నారు మనకు అనవసరం. మనకి ఎవరు అనుకుంటున్నారు, ఏం కావాలి? వాట్ మ్యాటర్స్ అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, అది మనం దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి, మన కుటుంబం గురించి మన దేవుడు ఏమనుకుంటున్నాడు, అది మనం ఎప్పుడు కనుక టెస్ట్ చేసుకుంటా ఉంటే. కూర సరిగా ఉందో లేదో టెస్ట్ చేశారా, చేయకుండానే వడ్డిచ్చేస్తారా? ఏమండి, టెస్ట్ చేశారుగా. ఒక సర్క్యూట్ అంతా కూడా ఎన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ముందు టెస్ట్ చేస్తారు. చెక్, మైక్ చెక్ అని చేసుకుంటారా? చేయకుండానే ఏదైనా సరే ప్రతిదీ. ఈవెన్ మనం బట్టలు వేసుకున్నా సరే అద్దం ముందుకెళ్ళి, అంతేనండి, మనం ఇష్టపడి షాపింగ్ చేసుకుందాగా. సరే ఒకసారి వేసుకున్నాం, రెండోసారి ఉతికి మళ్ళీ వేసుకున్నప్పుడు కూడా వెళ్ళవా? మనం ఒకసారి చెక్ చేసుకుంటాం, మనం ఒకసారి చూసుకుంటాం అద్దం ముందు మనం ఎలా ఉన్నాం. అలా వాక్యం ముందు మనకి హృదయాన్ని తీసుకెళ్తే ఏమవుతాం? పర్ఫెక్ట్ అవుతావా లేదా? మనకి పర్ఫెక్షన్ కావాలంటే ఏం చేయాలి? వాక్యంలో ఎప్పటికప్పుడు నీ చిత్తం నెరవేర్చడానికి పలానా సెమినార్కి వెళ్తున్నా, పలానా చోటుకి వెళ్తున్నాను, అక్కడ నేను నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి, నేను నేర్పించాల్సిన సంగతులు ఏంటి, అది మన యొక్క వైఖరి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయా? వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు లోపాలు ఉంటాయా? సరి చేసుకుంటాం. ఎప్పుడు సరి చేసుకుంటాం? అద్దం ముందు వెళ్ళామండి, ఇక్కడ ఏదో మరక కనిపించింది, ఏం చేస్తాను? సరే తిరిగి వచ్చేప్పుడు తుడుచుకుందాంలే అంటావా? ఏం చేస్తాం? వెంటనే అబ్బబ్బబ్బా నువ్వు ఎంత పని చేసావని ఆన్లైన్లో అరిసి నువ్వు అడ్డిచ్చావు ఏదో అని మళ్ళీ శుభ్రంగా అవసరమైతే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని వస్తావా రామా? ఇవి ఇలా ఉంటే అనుకుందాం, మనం దారిని వస్తాం, కళ్ళల్లో నలకబడింది అంతే అంటారా? నలుసు అంటాం, నలకబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అంటారా? ఎంత టైం తీసుకుంటారు నలక తీసుకోవడానికి? వెంటనేనా? మన హృదయంలో పాపం లేకపోతే మనలో ఉన్న లోపం వాక్యం చూపిస్తే ఇప్పుడు కాదు వచ్చేసేమైనా చూద్దాంలే, ఆయన నా గురించే చెప్తున్నాడు ఆ మెసేజ్, లేదా ఆయనకి ఎక్కడ తెలుసు నా గురించి? ఇటు తయారైపోయాం. చూపించేది వాక్యం అయితే సరి చేసుకోవాల్సింది మనమైతే ఏం చేస్తున్నాం? సరి చేసుకోవడానికి బదులు ఆ వ్యక్తి నా మీద ఎప్పుడు అంతే, ఈ వ్యక్తి ఆయన వ్యక్తుల మీదకి వెళ్ళిపోయింది. చెప్పేది ఎవరు? మనిషి అయినా సరే మాట దేవుంది. జీవం గల దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరిచింది. ఇందాక మనం చదువుకున్న దానిలో, ఓ పురుషుడా, ఓ స్త్రీ, నువ్వు పరిశుద్ధపరచబడతా అని ఉందా? నీ భార్యని భర్తని నీ కొంగు చుట్టుకుంటావో లేదో తెలీదు, భార్యని నీ దగ్గర నీ ఏంటిది నీ మీద ఆధారపడేలా చేసుకుంటావో లేదో అని ఉందా? మామూలుగా మన లోక డైలాగ్ ఏముంటుందండి, గ్రిప్పులో పెట్టుకున్నావో లేదో. అలా చెప్పి లేదండి, అలా చెబితే ప్రపంచంలో ఉన్న మేధావులు చెప్పిన దానికి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ చెప్పిన దానికి తేడా ఏముంటది? ఏం చెప్పాడు? వాక్యం లేకుండా నీ భార్యని పరిశుద్ధపరచాలి, వాక్యం లేకుండా నీ భర్తని పరిశుద్ధపరచాలి. ఈ పరిశుద్ధపరిచే కార్యక్రమం ఎలా ఉంటది? ఏ డిటర్జెంట్ వాడతాం, ఏ సోపు వాడతాం, ఏ లిక్విడ్ వాడతాం, ఏ దాన్ని ఏమంటారండి క్రీమ్, ఏ క్రీమ్ వాడతాం, అంతేనా? ఏ మాయిశ్చరైజ్ వాడతాం? అదా? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన వారం కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఆయన ఎక్కడ దొరుకుతాడండి? పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతాడు? ఆయన దొరుకుతాడో తెచ్చుకుంటాకి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నడం ద్వారా మన హృదయంలో ఆయన యాక్టివేట్ అయ్యాడు. యాక్టివేట్ చేసుకున్నామా? ఆయన యాక్టివ్గా ఉన్నాడా, ఇన్యాక్టివ్గా ఉన్నాడా? మన దగ్గర 2 సిమ్ములు అలవాటుగా బాగా, ఓ సిమ్ము పరిశుద్ధాత్మ, ఓ సిమ్ము డెవిల్, అంతేగా? అప్పుడప్పుడు ఆ సిమ్ము తెస్తాం, ఒకసారి ఈ సిమ్ము వాడతాం. ఏ నెట్వర్క్లో ఉన్నామో ఇటైతే బాగా అర్థమైద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ కుటుంబంగా నువ్వు కట్టుకోవాలి, దైవ కుటుంబంగా అవ్వాలి అంటే పరిశుద్ధతలో నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే పరిశుద్ధతలో ఉంటే నీ పిల్లలు కూడా ఎవరిని చూస్తారు? నీ పిల్లలకి, ఏ పిల్లలకు కూడా ఎవరు కూడా నువ్వు చెడు చేయని నేర్పాల్సిన పని లేదు. అర్థమైందండి? నువ్వు మంచి చేయని నేర్పాల్సిన పని లేదు. మంచి చేసే వాళ్ళని చూపిస్తా ఉంటే చాలు, మంచి చేస్తూ మనం నడిస్తే చాలు. మన పిల్లలకి అనుకరణ అనేది దేవుడిచ్చింది. పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. మన లక్ష్మీ సిస్టరు మనోడు ఉన్నారుగా, ఎవరిని చూసి నేర్చుకుంటాడు? వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల్ని, నెక్స్ట్ మమ్మీ డాడీని నేర్చుకుంటాడా? అరే నువ్వు ఇలా ఉండని నేర్పాల్సిన పని లేదు. వాళ్ళు 2.5 సంవత్సరాల వరకు వాళ్ళందరినీ పరిశీలన చేస్తారు. ఐక్యూ అంటారు. ఒక మనిషి బ్రెయిన్లో ఐక్యూ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, గర్భంలో ఉన్న 6 నెలల నుంచి స్టార్ట్ అయింది, డెలివరీ అయిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు వాడు, ఏ పిల్లవాడు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, ఐక్యూ డెవలప్. వాడికి ఏం పిల్లవాడు కానీ తెలియదు అనుకో, అన్నీ తెలిసిద్ది, అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తాడు, కానీ తిరిగి చెప్పలేడు. టైం వచ్చింది, టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అరే
కొంచెం లేడు, వీడికి ఎవరు నేర్పారు అంటాం. ఒక తల్లిదండ్రిగా వాళ్ళే ఆశ్చర్యపోతారు, వీడికి ఎవరు నేర్పాడు ఇది. నేర్చుకున్నాడు 2.5 సంవత్సరాలు నువ్వు చేసే యాసాలన్నీ వాడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎప్పుడు ఎలా ఉంటావు ఏంటి అని. దేవుడు ఆ స్వభావాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఇచ్చాడా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వద్దాం. నీకు శరీర స్వభావం ఉంది, దైవ స్వభావం, ఆత్మ సంబంధమైన స్వభావం ఉంది. నువ్వు ఏ నేచర్తో వచ్చావు బయటికి? తల్లి గర్భం నుంచి శరీర సంబంధమైన స్వభావం నుంచి వచ్చావు. ఇప్పుడు ఏ నేచర్లోకి వెళ్ళాలి? ఆత్మ స్వభావంలోనికి, దైవిక స్వభావంలోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇంట్లో ట్రాన్స్ఫర్ జరుగుతుందా? అటు నుంచి ఇటు మారుతుందా? కూర్చోండి, బాగా ఆలోచించుకోండి. నా కుటుంబం దైవికమైనటువంటి స్వభావం ఉంది, గాడ్స్ నేచర్ కలిగి ఉంటుందా? అది నేర్పిస్తున్నామా? లేకపోతే లోక సంబంధమైన అగ్రెసివ్ మైండ్ అంటే నిర్లక్ష్యంగా మూర్ఖత్వాన్ని మనం నేర్పిస్తున్నామా? అరే నువ్వు ఎవడరా, ఎవరికి తల ఎక్కడానికి లేదురా, మనకేం తక్కువరా అన్నా అంటే అడిగి అన్నీ తక్కువే, భవిష్యత్తులో అన్నీ తగ్గిపోద్ది. అయ్యా మనం ఏమొద్దు, ఎవరైనా అన్నా అనుకోండి మనకు అనవసరం, లోకంలో ఉన్న వాళ్ళ చూడొద్దు, దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కథలు చెప్తా ఉండండి, వాళ్ళని చూపిస్తా ఉండండి, ఆ నడవడి చూపించి. ఎవరొద్దు, నీకు క్రీస్తుని చూపించండి మాదిరిగా. మీరు క్రీస్తుని మాదిరిగా పెట్టుకోండి, మీ పిల్లలకి క్రీస్తుని మాదిరి. నా పిల్లలకి నేను క్రీస్తుని మాదిరిగా పెట్టుకుంటే ఒకవేళ నన్నైనా బైపాస్ చేయొచ్చాము, నేనన్నా దూరం కావచ్చాము, వాళ్ళకి ఎవరి దగ్గరగా ఉంటారు? అంతేనా? వాక్యంలో క్రీస్తుని వాళ్ళు చూడగలిగితే అది ఎక్కడున్నా సరే, ఎప్పుడున్నా సరే అది 100% వాళ్ళకి పనికి వస్తుందా? ఎప్పుడైనా సరే నువ్వు ఏ పైన వచ్చేసే నాకు ఫోన్ చేయమ్మా నేను హెల్ప్ చేస్తానంటే సిగ్నల్ ఉండదు, ఒకసారి టవర్ పని చేయదు. ఏమంటే కాదు, అదే క్రీస్తు మీద ఆధారపడటం, వాక్యం మీద ఆధారపడటం నేర్పిస్తే ప్రాబ్లమే రాదు. గుర్తుపెట్టుకోండి. అట్లా దైవికమైన కుటుంబంగా, పరలోకమందును భూమి మీద కుటుంబం, ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట నేను మోకాళ్ళుని అని పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. అంటే యేసు క్రీస్తు యొక్క తండ్రి ఎదుట మనం మోకాళ్ళు వంగుతున్నామా? ఇక్కడికి వస్తాం, నేను దేవుని సన్నిధిలో వచ్చాను అంతేనా అని ఉందా? ఎంతమంది ఆలోచనలు ఇంటి దగ్గరికి మరో దగ్గరికి వెళ్ళిపోయినాయి చెప్పండి. ఇక్కడ కూర్చున్న కొంతసేపట్లోనే ఏమండి వెళ్ళాదా? వెళ్ళకుండా ఉన్నాయన్నా, ఇక్కడే ఉన్నాయన్నా అంటే మాత్రం మనం మోసం చేసుకున్నట్టే. వెళ్తాయి, బట్ నీ స్వాధీనం తీసుకురావట్లేదు, వాక్యంలోనికి తీసుకురా. చదివేటువంటి చెప్పేటువంటి మాట, వ్యక్తిని చూడకు, ఆ మాట చూడు. అప్పుడేమవుతుంది? ఏదో కొత్త విషయం, ఏదో సంగతి నీకు ఆత్మకు ఉపయోగపడేది, నీకు మేలైంది, నీ ప్రయోజనకరమైంది, మరి ముఖ్యంగా నిన్ను పరిశుద్ధపరిచేది జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధపరచబడేటువంటి ఒకటి ఉందంటే పరిశుద్ధం చేసుకుందామా? ఇప్పుడు కాదులే, అవసరమైతే క్యాన్లో ఉన్న టిఫిన్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్దాం అంటారా? చెప్పాను, కళ్ళలో నలుసు పడితే ఎంత తొందరగా తీసుకుంటామో, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఎంత త్వరగా బాధ తీసుకోవాలనుకుంటామో అంత త్వరగా మనలో ఉన్నటువంటి లోపాన్ని వెంటనే తీసుకోవాలి. అప్పుడు నీకు రిలీఫ్, అప్పుడు నువ్వు సరైనటువంటి పరిశుద్ధతలో, అంటే దేవుని కుటుంబంగా నీ కుటుంబాన్ని, క్రీస్తు సంఘంలో నీ యొక్క భాగాన్ని నువ్వు సరైన విధంగా నీ వంతు పాత్రని నువ్వు పోషించిన వాడుగా ఉంటావు. మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని బట్టి పరలోకంలోను భూమి మీద ఉన్నటువంటి కుటుంబాన్ని మేము ఎలా కట్టుకోవాలో, ఎలా ఉంచాలో కొన్ని విషయాలని ఉపోద్ఘాతంగా మేము మాట్లాడుకుంటూ వచ్చాం. నాయన చేరొచ్చిన మా అందరితో మీరు మాట్లాడుతూ రండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఆత్మ యొక్క నడిపింపును మాకు సమృద్ధిగా అనుగ్రహించమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, మా కుటుంబాలని ఆ రీతిగా మలుచుకోవడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును దయచేయమని, మిగిలిన సమయాన్ని తర్వాత చెప్పబోయేటువంటి మీ ప్రియులని, వాక్యోపదేశం చేస్తున్నటువంటి దాసుల్ని మీరే మరుగు చేసి మీ మిలైన స్వరాన్ని మమ్మల్ని మేము సంస్కరించుకునేటువంటి భాగ్యం దయచేయమని, మా రక్షకుడును మా విమోచకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.